ఆర్టీసీ బస్సుల ప్రయాణం అని పెట్టిండ్రు, ఆర్టీసీని తుంగలో దొక్కుతున్నారు. సిగలు పట్టుకొని ఆడోళ్ళు కొట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి కల్పించే విధంగా బస్సుల సంఖ్య తగ్గించింది. మీరు ఉచిత బస్సు అని చెప్పని బస్సుల సంఖ్య తగ్గిస్తారండి ఎవడన్నా? బస్సుల సంఖ్య పెంచాలా ఉచిత బస్సు సర్వీస్ ఎఫెక్టివ్గా ఉండాలంటే? నువ్వు మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వలే. 500 గ్యాస్ సిలిండర్ దాదాపు 50-60 లక్షల మంది మహిళలకు ఇవ్వాలా, సగానికి కూడా ఇవ్వలే నువ్వు. ఎక్కడ కౌలు రైతులకు 15,000 రూపాయలను అది ఇవ్వలేను. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను అది ఇవ్వలేను. క్వింటాల్కు వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, మిగతా పంటలకు బోనస్ ఇస్తా అన్నావు, అది లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల అతిగతి లేదు. యువ వికాసం పేరు మీద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అన్నారు. తర్వాత చేయుత పేరు మీద వృద్ధులకు, వితంతువులకు, మిగతా వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్లు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఇది అడగొద్దా ప్రజలు? చెప్పు. అడిగితే మమ్మల్ని అడుగుతారా అని చెప్పారంటే మీరేమన్నా పైనుంచి ఊడిపడరా? మీరేమన్నా మీకేమన్నా ప్రత్యేకమైన లైసెన్స్ వచ్చిందా? అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, అనుమల రాజ్యాంగం ఉందా తెలంగాణలో? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని ప్రశ్నించేట హక్కు మాకు అంబేద్కర్ కల్పించిండు, అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. కానీ అనుమల రాజ్యాంగం తెలంగాణలో ఏముంటుందంటే ప్రశ్నలు గిష్ణలు జాంతానాయి, హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పెట్టి నరికిస్తా, చంపుతా, లేకపోతే ఇండ్ల మీద బుల్డోజర్తో దాడి చేస్తా, చెట్లను నరుకుతా, జీవాలను చంపుతా, ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెడతా అనేది అనుమల రాజ్యాంగం. నువ్వు అనుమల రాజ్యాంగం చేసినా, రేవంత్ రాజ్యాంగం చేసినా, మేము అంబేద్కర్ నమ్ముకున్నోడిని, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నోడిని, కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను.